మనకు ఓపెనింగ్ డే రికార్డ్స్ అన్నీ కూడా అయిపోయినాయండి, బద్దలైపోయినాయి ఖమ్మంలో. హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మన ఖమ్మం స్టోర్లో ఉన్నానండి. సో నిన్న గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది, జూలై 14th రోజు మన యువ కంప్యూటర్స్ 17th స్టోరు ఖమ్మంలో. అసలు ఓపెనింగ్ ఏం ఓపెనింగ్ భయ్య, అసలు ఇంత గ్రాండ్ ఓపెనింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పటి వరకు మాకు జరిగిన ఓపెనింగ్లలో ఇది గ్రాండ్ ఓపెనింగ్ అండి. అంటే మార్నింగ్ మాకు 9:30 నుంచి మొదలుకొని, యాక్చువల్గా 11కి మన స్టోర్ ఓపెన్ చేస్తాము, 11కి ఓపెనింగ్ ఉండింది. అందరూ కూడా ఏంటంటే ఓపిక్గా వెయిట్ చేసి 9:30 నుంచి మాకు ఇంకా నైట్ 9:30 వరకు ఖాళీ లేదు. అసలు మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో మనకి చాలామంది అంటే చాలామంది వచ్చిర్రు. సో యువ కంప్యూటర్స్ అంటే ఇంతమందికి నమ్మకం ఉందా అని చెప్పేసి నాకే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్క కస్టమర్కి, మా స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి, ల్యాప్టాప్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున థ్యాంక్స్ అండి. సో మీరు అంటే మా పైన చూపించినటువంటి నమ్మకాన్ని 100% వమ్ము ఒక మంచి ల్యాప్టాప్ అయితే మీకు ఇచ్చేటువంటి బాధ్యత మాది. సో మన ఓపెనింగ్ జరిగిందండి. ఓపెనింగ్ సందర్భంగా ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఓపెనింగ్ డే రికార్డ్స్ అన్నీ కూడా అయిపోయినాయండి, బద్దలైపోయినాయి ఖమ్మంలో. ఎట్లా అంటే అసలు మనకు విత్ డబుల్ మార్జిన్తో, అంటే డబుల్ సేల్స్తోని మనకి ఓపెనింగ్ సందర్భ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్ సేల్స్ ఉన్నాయి కదా, మనకు దానికంటే డబల్ మన ఖమ్మం స్టోర్లో అయినాయి. సో అసలు హ్యాపీనెస్ నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. సో ఖమ్మంలో వచ్చేసి ఏంటంటే మనకి ఈ కృషి కాలనీలో ఉంటుందండి మన స్టోర్. కృషి భవన్ దగ్గర ఉంటుంది, వీడియోస్ కాలనీ. ఇప్పుడు మనకి క్రోమా షోరూమ్ ఆపోజిట్లో ఉంటుందండి, ఆపోజిట్ లైన్లో. సో మనకి గూగుల్లో యువ కంప్యూటర్స్ ఖమ్మం అని చెప్పేసి మీరు టైప్ చేసినా కూడా నావిగేషన్ వచ్చేస్తుంది. సో డిస్ప్లే పైన నంబర్ ఉంటుంది కదా, నంబర్ కాల్ చేసినా వాట్సాప్ చేసినా కూడా మీకు ఆ లొకేషన్ అనేది వచ్చేస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ కూడా చేయొచ్చు. సో మనకి ల్యాప్టాప్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు హైదరాబాద్లో ఏవైతే ల్యాప్టాప్స్ దొరుకుతాయో మ్యాక్సిమం అన్ని ల్యాప్టాప్స్ ఇక్కడ దొరుకుతాయి. మీకు ఏదైనా ల్యాప్టాప్ ఇక్కడ దొరకలేదు అంటే అవైలబుల్ లేదు, స్టాక్లో లేదన్నా కూడా మనం హైదరాబాద్ నుంచి పంపించేస్తాము ఇక్కడికి. సో మీరు ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు. సో ల్యాప్టాప్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఒక 25 to 30 మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ఖమ్మం స్టోర్లో మనకి. సో ఒక 70+ ల్యాప్టాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ 100+ ఉండాల్సింది. సో మనకి నిన్న వి సోల్డ్ అరౌండ్ 45 ల్యాప్టాప్స్, సింగిల్ డేలో 45 ల్యాప్టాప్స్ అది ఖమ్మంలో మనం సేల్ చేసినాం. సో 45 ల్యాప్టాప్స్ నిన్న సోల్డ్ అవుట్ అయినాయి కాబట్టి ఒక 70+ అయితే ఇప్పుడు రైట్నో ఉన్నాయి. సో మీ కండిషన్ కూడా ఈ రకంగా ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఈ రకమైన కండిషన్లో మీకు సెకండ్ హ్యాండ్ అంటే ఏదో గీతలు పడిపోయి బాగా లేకుండా అట్లని కాదు, మంచి కండిషన్లో ల్యాప్టాప్ ఇచ్చేటువంటి బాధ్యత మాది. అన్నీ కూడా మనం మ్యాక్సిమం 99.9% మనం సేల్ చేసే ప్రతి ల్యాప్టాప్ ఏంటంటే బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్, కార్పొరేట్ యూజర్ ల్యాప్టాప్స్ అన్నట్టు. కార్పొరేట్లో మనం వాడినటువంటి ల్యాప్టాప్స్ ఉంటాయి. అన్నీ కూడా ఏంటంటే మింట్ కండిషన్లో మేము కంప్లీట్ రిఫర్బిష్ చేసి మేము సేల్ చేస్తాము. మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయమండి, మా సక్సెస్ సీక్రెట్ అదే. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం వచ్చే రేషియో అనేది 1% పడిపోతుంది. సో 99% మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఖమ్మంలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఏంటంటే 1 year హార్డ్వేర్ వారంటీ ఇవ్వలేదండి. 1 year వారంటీతో అసలు ల్యాప్టాప్ సేల్ చేయదు. 1 year సంగతి దేవుడు ఎరుగు, మనం 1 month కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటివరకు దాఖలాలు లేవు. సో మన యువ కంప్యూటర్ స్టోర్లో ఎందుకు బై చేయాలంటే మెయిన్ రీజన్ అది ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది. మనకు 17 స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మంలో ల్యాప్టాప్ తీసుకున్నారు, ఏదైనా కోర్స్ గురించి మీరు ఏమన్నా హైదరాబాద్ వచ్చిర్రు, హైదరాబాద్లో మన స్టోర్ ఉంటుంది. ఏమన్నా రేపు పొద్దున సర్వీస్ కానీ లేదంటే అప్గ్రేడ్ కానీ ఇట్లాంటి మనకి ఏమన్నా అవసరమైనప్పుడు ఏంటంటే మీకు నియర్ బై స్టోర్ ఉంటుంది. సో మీరు ఎక్కడ ఏ లొకాలిటీ ఉన్నా కూడా మీకు ఒక 100 kilometers దూరంలో మ్యాక్సిమం కేసెస్లో మన స్టోర్ ఉంటుంది. 100-150 kilometers దూరంలో మన స్టోర్ ఉంటుంది. మనకు మీరు అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ అనేది చేసుకోవచ్చు, లేదా మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది. సో మన దగ్గర అయితే మెయిన్గా ఉండేటువంటి మోడల్స్ వచ్చేసి డెల్, హెచ్పి, లెనోవో, అలాగే ఖమ్మం స్టోర్లో మన యాపిల్ ల్యాప్టాప్స్ కూడా మళ్ళీ పెడతా ఉన్నాం. సో యాపిల్ ల్యాప్టాప్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఖమ్మం స్టోర్లో. హైదరాబాద్లో అయితే అన్ని ల్యాప్టాప్స్ మీకు అందుబాటులో ఉంటాయి, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒక 2000+ ల్యాప్టాప్స్ అయితే మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. సో మనకి ఖమ్మం ఎవరైతే కూడా ఖమ్మం నియర్ బై ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సత్తుపల్లి కానీ, డోర్నకల్ కానీ, మన కొత్తగూడెం కానీ, ఇట్లా అశ్వరావుపేట కానీ, ఇట్లా పాలేరు కానీ, ఎవరైనా సరే మన ఖమ్మం స్టోర్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి మీరు చూడండి మన దగ్గర ల్యాప్టాప్స్ ఏమున్నాయి, వాటి క్వాలిటీ ఏముంది, మోడల్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి మీకు నచ్చింది అనిపిస్తే ల్యాప్టాప్ బై చేయండి. సో ఒకసారి అన్ని క్షుణ్ణంగా మీరు చూసుకున్న తర్వాతనే బయట కూడా మీరు వెరిఫై చేసుకోండి.
మన యువ కంప్యూటర్స్లో వెరిఫై చేసుకోండి. ప్రైజెస్ కూడా వెరిఫై చేసుకోండి. స్టూడెంట్స్కి అయితే అడిషనల్గా 1000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళ ప్రాపర్ ఐడి కార్డు చూపిస్తే. సో ఇవన్నీ చూసుకొని మన దగ్గర బై చేయండి. ఇప్పుడు మనమే మంచి ల్యాప్టాప్ ఇస్తున్నాం, మా దగ్గరనే కొనండి మీకు చెప్పట్లేదు. అన్నీ తెలుసుకున్న తర్వాత మన యువ కంప్యూటర్స్ బెస్ట్ అనిపిస్తేనే మన ఖమ్మం స్టోర్కి రండి. ఖమ్మం స్టోర్లో మీరు బై చేయండి, సరేనా? సో మనకి ల్యాప్టాప్స్ విషయానికి చెప్పాను కదా, ఇవన్నీ అంటే మనకు 6th జనరేషన్ నుంచి మొదలుకొని మనకు 7th 8th 10th మనకు అట్లా 11th జనరేషన్ వరకు మన దగ్గర ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రెజెంట్ ఈ స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అన్నీ చూసుకొని మన స్టోర్ని అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని అయితే 100% పంపించాం, మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయం. ఒక మంచి ల్యాప్టాప్ ఇచ్చి పంపించేటువంటి బాధ్యత మాది. కోడింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ మీకు ల్యాప్టాప్స్ 17,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 17,000 రూపీస్ నుంచి కోడింగ్ ల్యాప్టాప్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ ఒక్కసారి అయితే మన స్టోర్ అయితే విజిట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డిస్టర్బెన్స్ నంబర్స్ కాల్ చేయండి. మరొక వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తాను. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.